తెలంగాణలో ఎన్నో అద్భుతమైన పర్యాటక క్షేత్రాలు ఉన్నాయి. కానీ సీమాంధ్ర ప్రభుత్వం ఇప్పటివరకు ఒక్క పర్యాటక క్షేత్రాన్ని కూడా అభివృద్ధి పరచలేదు. ఇప్పుడు ప్రస్తుతం మనం పాలమూరు జిల్లాలోని మల్లెల తీర్థం జలపాతాల వద్ద ఉన్నాం. ఈ జలపాతంలో సుందరమైన దృశ్యాలు ఎన్నో కనబడతాయి. మనకు కొండల నుంచి జాలువారే జలపాతాలు మనకు సుందరంగా కనువిందు చేస్తున్నాయి. ఇంకెందుకు ఆలస్యం, మరి పోయి ఎంజాయ్ చేద్దామా? మల్లెల తీర్థం పేరు వినగానే మండు వేసవిలో మనసంతా చల్లటి జల్లులు పరుచుకున్న అనుభూతి. పేరు వింటేనే ఇంత హాయిగా ఉంటే చూస్తే ఇంకెంత పులకరించిపోవాలి. ఒళ్లంతా జల్లంతగా మారే ఆ వేసవి విడిది ఎక్కడో లేదు. హైదరాబాద్ నుంచి శ్రీశైలం వెళ్లే దారిలో మహబూబ్ నగర్ జిల్లా అచ్చంపేటకు 60 కిలోమీటర్ల దూరంలో ఉంది. మల్లెల తీర్థం దారిలో అక్కడక్కడ చెంచుగూడాలు కనిపిస్తాయి. ఎక్కడా ఎండ ఛాయ కనిపించదు. దారి పొడవునా చెట్లన్నీ గొడుగు పట్టినట్టు ఉంటాయి. నడిచినా కొద్దీ నడవాలనిపిస్తుంది. అప్పుడప్పుడు సేద తీరుతూ మళ్లీ కాసేపు నడుస్తూ భలే ఎంజాయ్ చేయొచ్చు. మల్లెల తీర్థానికి దగ్గరయ్యే కొద్దీ నీటి గలగలల చప్పుడు కొండల్లో నుంచి ప్రతిధ్వనిస్తూ వినిపిస్తాయి. ఇక్కడ చూడడానికి చాలా బాగుంది. సజెస్ట్ చేయడానికి చాలా బాగుంది. ఇది ఎక్కడికో వెళ్ళి కేరళ, మహారాష్ట్రకి వెళ్ళి వాటర్ ఫాల్ చూడకంటే హైదరాబాద్ వితిన్ 3 hours డ్రైవ్లో వాటర్ ఫాల్ ఉంది. వీకెండ్లో 2 hours డ్రైవ్ చేసి మళ్ళీ ఎంజాయ్ చేసి మళ్ళీ వెళ్ళొచ్చు. పిక్నిక్కి మంచి స్పాట్ ఇది. మల్లెల తీర్థం లోయలోకి దిగడానికి 270 మెట్లుంటాయి. దిగినా కొద్దీ జలపాతం తుంపరలు మొహం మీద అదే పనిగా మీద పడుతుంటాయి. ఒళ్లంతా చల్లటి గాలి పరుచుకుంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఊటీలో తిరుగుతున్న ఫీలింగ్ కలుగుతుంది. అందుకే దీన్ని తెలంగాణ ఊటీగా పిలుస్తారు. సేమ్ సలేశ్వరం తీర్థంలా ఇక్కడ కూడా లోపలికి ఎంటర్ కాగానే ముందుగా శివలింగాలు, ఈశ్వరుడి విగ్రహాలు కనిపిస్తాయి. మనసు లగ్నం చేసి వింటే జలధారల సవ్వడి ఓంకార మంత్రాన్ని జపిస్తున్నట్టుగా అనిపిస్తోంది. శ్రీశైలం వెళ్ళినాం, అక్కడ దేవుని దర్శనం చేసుకున్నాం. మళ్ళీ ఇక్కడ వచ్చి దేవుని దర్శనం చేసుకున్నామని ఇక్కడ వచ్చినాం. వాటర్ పడవ మంచిగా ఉంది దేవుని దయ వలన. చాలా బాగున్నాయి, థ్రిల్లింగ్గా ఉంది. 500 అడుగుల ఎత్తు నుంచి నిరంతరం జుమ్మనే శబ్దంతో దూకే జలధారను చూడగానే మనసు ముప్పిరికొంటోంది. ఆకాశం నుంచి భూమిని తాకే జలపాతాలు ఒకవైపు, భూమి నుంచి ఆకాశానికి పాకాలని ఆరాటపడే చెట్లు మరోవైపు. ఈ రెండింటిని ఏకకాలంలో చూస్తుంటే ఎన్ని బాధలున్నా మరచిపోతాం. లోయలో చెట్లన్నీ కొన్ని వేల సంవత్సరాల నాటివని చరిత్రకారులు చెప్తున్నారు. శ్రీశైల పుణ్యక్షేత్రం వెళ్లి వచ్చే భక్తులు తప్పకుండా ఈ తీర్థం వెళ్లి ప్రకృతి అందాలను చూసొస్తారు. ఈ రమణీయ దృశ్యాలను చూసేందుకు ఒకసారి వస్తే మళ్లీ మళ్లీ రావాలనిపిస్తోంది. మల్లెల తీర్థం జలపాతాలు 3 సరస్సులను నింపుతూ నల్లమల్ల అడవి ప్రాంతం లోయకుండా కృష్ణానదిలో కలుస్తాయి.
ద్వారా మాకు ఇక్కడ వాటర్ ఫాల్స్ ఉందని తెలిసింది. ఆన్ ది వే శ్రీశైలం ఉంది కాబట్టి, మధ్యలో ఉంది కాబట్టి ఇక్కడ బాగుంటుంది అని వేరే వాళ్ళు చెప్తే మేము ఇక్కడ వచ్చాము. ఇక్కడ వాతావరణం బాగుంది చాలా, కానీ ఫెసిలిటీస్ అంతంత మాత్రానే ఉన్నాయి. పిక్నిక్ స్పాట్ చాలా చాలా బాగుంది. గవర్నమెంట్ ఇంకా ప్రోత్సహించి చేస్తే కూడా ఇంకా వేరే వాళ్ళకు కూడా రావడానికి అవకాశము. చాలామందికి ఈ స్పాట్ గురించి తెలియదు. చుక్క నీరు దొరకని నల్లమల్ల నట్టడవిలో మల్లెల తీర్థం వంటి ప్రకృతి రమణీయ దృశ్యాలు నిజంగా వండర్. ఈ మధ్య విజిటర్స్ కోసం ఏకో డెవలప్మెంట్ కమిటీ తినుబండరాలు, శీతల పానీయాలు అందుబాటులో ఉంచింది. హైదరాబాద్ కు దగ్గరలో ఉండడంతో వీకెండ్ లో చాలా మంది ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేస్తుంటారు. ఈ జలపాతం అటవీశాఖ ఆధీనంలో ఉండడంతో ఏకో టూరిజం ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతుంది. హాట్ సమ్మర్ లో సూర్యకిరణాలకు చోటివ్వని ఈ చల్లటి ప్రదేశాన్ని మీకు చూడాలనుందా? అయితే లేటెందుకు, ఈ వీక్ హంగౌట్ స్పాట్ ప్లాన్ చేసుకోండి. అందులో మల్లెల తీర్థం కంపల్సరీ ఉండేలా చూసుకోండి. ఎంజాయ్. చూసారు కదా మల్లెల తీర్థం జలపాతాలు ఎంత సుందరంగా ఉన్నాయి. ఇక్కడ వాటర్ ఫాల్స్లో చాలా ఎంజాయ్ చేయొచ్చు. కొన్ని కనీస సౌకర్యాలు కల్పిస్తే ఇంకా టూరిజం ప్లేస్గా దీన్ని ఇంకా అభివృద్ధి చెందించవచ్చు. వీడియో జర్నలిస్ట్ కుమార్తో గణేష్, టీ న్యూస్, పాలమూరు. పచ్చదనమే ఎదిగే పరువం పచ్చదనమే, నీ చిరునవ్వు పచ్చదనమే, ఎదకు సంవతం చెలిమే, ఎదకు సంవతం చెలిమే, ఎదకు సంవతం చెలిమే.